దెయ్యం బావి. రాత్రి చీకటిలో నిశ్శబ్దం దూసుకొస్తుంది. ఎక్కడి నుంచో కరచిన వేకువ గాలి మైదానాలను తాకుతుంది. మన గ్రామం చివర ఉన్న ఆ పాత బావి గురించి మీరు వినారా? ఇంతవరకు ఆ బావి రహస్యం ఎవరూ తేల్చలేకపోయారు. కానీ అక్కడి ఆత్మ ఉందంటారు. రాత్రిపూట బావి చుట్టుపక్కల అడుగు వేస్తే మీరే ఆ చివరి మిగిలే అడుగు వినపడుతుందా? గట్టిగా కరచిన గాలి ఝను శబ్దం. ఒకసారి ఓ యువకుడు ఈ కథ నిజమన్నది నిరాకరించాడు. రాత్రి 12 గంటల సమయంలో ధైర్యంగా బయలుదేరి వెళ్ళాడు. కానీ అదే ఆఖరిసారి. ఆ రాత్రి బావిలో నుంచి దుస్సహమైన కేకలు ఊగిపోయాయి. అతని తండ్రి తన కుమారుడిని వెతకగా ఎక్కడా ఆడగాటి చిహ్నం కూడా కనిపించలేదు. నీటి శబ్దం, నిశ్శబ్దంలో బిగుసుకుంటున్న ఆత్ర. ఇప్పటికీ బావి దగ్గర వెళ్ళిన ఆత్మ కలతలు కలిగిస్తూనే ఉంటుంది. అక్కడ ఎవరి పాదాలు వణికించడానికైనా అది నిరీక్షణలో ఉంది. కానీ ఈ దెయ్యం ఎందుకు? కథ చెప్పడానికి, లేదా ఇంకొకరిని దగ్గరికి ఆహ్వానించడానికి? శబ్దం తెగిపోవడం, పెద్ద క్రిందకి పడినట్టుగా ఓ విరుపు. మీ గ్రామంలో ఇలాంటి కథలు ఉండేవా? కామెంట్స్ లో పంచుకోండి. కానీ బావుల చుట్టూ మాత్రం జాగ్రత్త. జీవితం అంత సులభం కాదు.